అందరికీ నమస్కారం అండి. కోళ్ళకి బర్డ్ ఫ్లూ వచ్చింది, తినొద్దు, చచ్చిపోతున్నాయి కోళ్ళు అని చెప్పేసి అన్నాక కూడా సరే కోళ్ళు తింటే చచ్చిపోతారేమో, బాగాలేదేమో, మనకేమైనా ఒక అనారోగ్యం వస్తుందేమో అని చెప్పేసి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ చేపల మీద పడ్డారు. చేపలు తెలియని విషయం ఏంటంటే చచ్చిపోయిన కోళ్ళన్నీ తీసుకెళ్ళి చేపల చెరువులో వేసినారు వాటికి మేత కోసం అని. మరి అవి తిన్న చేపలు అయ్యే తింటున్న మనుషులు ఏమవుతారో ఒకసారి ఆలోచించండి. కొంచెమైనా బుద్ధి అనేది ఉండాలి. తినొద్దురా అని చెప్పి గవర్నమెంట్ మొత్తుకుంటున్నా కానీ డజన్ల కొద్ది గుడ్లు, కిలోల కొద్ది చేపలు తీసుకొని చికెన్ తినొద్దు అన్నాడు, మేము ఫిష్ తింటాం తీ అన్నట్టుగా ఉంది. సావాలంటే లారీ కిందనే పడాలా, వాడి కర్మగాలిది దేని కింద పడ్డాసి వస్తాడు. అందుకే కొంచెం జాగ్రత్త ఉంచండి. ఒక వారం, 2 వారాలు, 3 వారాలు తిననంత మాత్రాన ఏమీ కాదు. మనుషులేం చచ్చిపోరు నాన్ వెజ్ తినకపోతే. కొంచెం ఆలోచించుకోండి. మీరు తినడం కాకుండా మీ ఇంట్లో మీ పిల్లలకు కూడా పెడుతున్నారు అదే ఫుడ్. ఏంటో ఏం అర్థం కావట్లేదు జనాలది. ఇప్పుడు వచ్చేటప్పుడు రోడ్ల మీద చూస్తుంటే అసలు చేపల కోసము ఎవడాడు ఏదో ఫ్రీగా టోకెన్ ఇచ్చి రాజకీయ నాయకుడు బిర్యానీ పొట్లాలు ఇస్తే ఎట్లా ఎగబడతారు అట్లా ఎగబడుతున్నారు జనాలు. అంత ఘోరంగా ఉన్నారు. అనిపించింది జనాలు ఇంత పిచ్చోళ్ళు కాబట్టి పిచ్చి నాయకులు అందరూ వచ్చి రాజ్యాలను ఏలుతున్నారు.